నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యవహారం చూస్తే నాకు ఒక మాట గుర్తొస్తుంది. పడుకున్న సింహం జూలు పట్టుకుని లాగి ఆటలాడకూడదు. అలా చేస్తే ఏమవుతుంది అనంటే ఇదిగో ఇలా అవుతుంది. మేఘన ఎంత ఆడపిల్ల అయినా సరే, ఎంత అమాయకురాలైనా సరే, మరీ హింసించామనుకోండి, మరీ కార్నర్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అపరకాళికలాగా మారుతుంది. ఇవాళ మేఘన కూడా అలాగే బెజవాడ కనకదుర్గలాగా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసింది. జోగి రమేష్ భార్య శకుంతల వ్యవహారాన్ని దుమ్ము దులిపినట్టుగా దులిపడేసింది. నిన్న జోగి రమేష్ మాట్లాడుతూ నా భార్య మేఘనని ఎంత బాగా చూసుకుందో, అసలు కోడల్లాగా చూసుకోలేదు, కూతురులాగా చూసుకుంది, గోరు ముద్దలు పెట్టింది అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులన్నీ మాట్లాడారు. అంటే మేబీ ఈయన గనక సినిమా ఫీల్డ్కి వెళితే, సినీ రచయితగా గనక ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటే, సినిమా రచయితలంతా కూడా రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో ఖాళీగా కూర్చోవచ్చు. ఎందుకని అంటే జోగి రమేష్ అంత బాగా డైలాగులు రాస్తారు. నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఎంత డిఫరెన్స్ అంటే అసలు మేఘన చెప్పేవన్నీ నిజాలా అబద్ధాలా అనిపించింది. సో కాసేపు అలా అనిపించింది అనమాట. కాసేపు అలా అందరూ భ్రమపడ్డారు. కానీ ఇవాళ మేఘన వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడంతో మబ్బులన్నీ విడిపోయినాయి. వాళ్ళ ఇంట్లో మేఘన ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నది అనేది తన నోటితో తానే చెప్పింది. నేను చెప్పడం ఎందుకు, ఒకసారి మీరే వినండి. ఒక విషయం చెప్పారనమాట. అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు, నేను ఒక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. అది తల్లిలాగా నాకు గోరు ముద్దలు తినిపించి ఉంటే ఈరోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చేది? నిజమే కదా. తినిపించింది నాకు గోరు ముద్దల్లాగా లేవు, విషపు ముద్దలు. పెళ్ళికి ముందే అతని కొడుకు ప్రాబ్లం ఏంటో తెలిసి, పెళ్లి తర్వాత చాలా ప్లాన్డ్గా దీన్ని ప్లాన్ చేసి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఫస్ట్ నుంచే ఉంది, పెళ్ళికి ముందే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఉండదు. అది కామన్ పాయింట్. నేను ఖచ్చితంగా మళ్ళీ ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అవును. ప్లస్ ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఇంకొక క్లారిటీ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒక ఆడపిల్లగా 1.5 year నుంచి జోగి రమేష్ అని వాళ్ళ కుటుంబం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇంకా కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ నాకు ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి, అతనికి ఈ పెళ్లి ఉండదని క్లియర్గా తెలుసు. అయినా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా కూడా దీన్ని ఎట్లా కంటిన్యూ చేద్దాము, ఇంకేం చేద్దామని అనుకుంటున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తానని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఒక న్యాయం చేసి ఉంటే మీ అందరి ముందు నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం నిన్న ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు చూపించినట్టుగా, జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారికి వాళ్ళు వెళ్ళారని చెప్పి, అది దొంగచాటుగా వీడియో తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను అయితే నేను చెప్పేదాన్ని, నువ్వు వెళ్ళావమ్మా అని అంటే అవును వెళ్ళాలని చెప్తాను. న్యాయం కోసం వెళ్ళాను, ఆయన న్యాయం చేసి ఉంటే, ఆయన సెట్ చేసి ఉంటే కరెక్ట్గా అన్యాయం చేయకుండా నాకు నేను ఎందుకు వెళ్తాను? ఇది మేఘన వెర్షన్. ఇది ఎంత చక్కగా తను ఆ ఇంట్లో ఇబ్బందులు పడిన విషయాన్ని ఎంత చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందో మీరంతా విన్నారు. జోగి రమేష్ భార్య ఎంత కుటిలంగా వ్యవహరించింది, ఎంత మోసపూరితంగా వ్యవహరించింది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిన మాటలు కూడా మీరంతా క్లియర్గా వినే ఉంటారు. అంటే జోగి రమేష్కి తన బిడ్డలు ఎలాంటి వాళ్ళు అనేది తనకు తెలియదా? తెలిసి చేశాడు. సరే, తెలిసి చేశాడు, రాజకీయంగా తన పబ్బం గడుపుకోవడానికి చేశాడు. కానీ ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే చేయడం లేదు, నేను మీ ముందుకొచ్చి కూర్చోవలసినంత అవసరం ఏమొచ్చింది ఈరోజు నాకు అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు గింగురుమంటున్నాయి. ఇప్పుడు జనమంతా కూడా దీని గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అసలు ఏంటి జోగి రమేష్ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయి. వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు ఆ అమ్మాయిని సరిగా చూసుకుంటే ఆ అమ్మాయి వాళ్ళ మీడియా ముందుకు వచ్చి కూర్చోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి అంతా మాట్లాడుకుంటున్నారు. పైగా జోగి రమేష్ నిన్న మాట్లాడుతూ ఒక వీడియో కూడా చూపించారు. అంటే తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ కుటుంబం మీద కుట్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ వసంత కృష్ణ ప్రసాద్ ఇంటికి తన కోడలు మేఘన వెళ్ళింది అని చెప్పి ఒక వీడియో చూపించారు.
వెళ్ళటంలో తప్పే ఉంది, న్యాయం కోసం వెళ్ళింది అని చెప్పి నిన్న కూడా నేను వీడియోలో మాట్లాడాను. న్యాయం జరగాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యేనో లేకపోతే అధికార పార్టీనో లేకపోతే పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. సో అందుకే ఆ అమ్మాయి వసంత కృష్ణ ప్రసాద్ ఇంటికి వెళ్ళుంటుంది అని చెప్పి నేను నిన్న వీడియోలో చెప్పాను. ఈరోజు ఎగ్జాక్ట్గా మేఘన కూడా అదే చెప్పింది. నాకు నీ ఇంట్లో న్యాయం జరిగితే నేనెందుకు వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి మాట్లాడింది. ఇంకొకసారి మీరు వినొచ్చు. నువ్వు వెళ్ళాను అమ్మా అని అంటే అవును వెళ్ళాననే చెప్తాను. న్యాయం కోసం వెళ్ళాను. ఆయన న్యాయం చేస్తుంటే ఆయన సెట్ చేసి ఉంటే కరెక్ట్గా అన్యాయం చేయకుండా నాకు నేను ఎందుకు వెళ్తాను? ఆ అమ్మాయి అదే అడుగుతుంది. నేను ఎందుకు వెళ్తాను వసంత కృష్ణ ప్రసాద్ ఇంటికి? ఆయన ఇంటి గడప తొక్కాల్సిన అవసరం, ఆయన పార్టీ ఆఫీస్ గడప తొక్కాల్సిన అవసరం నాకేంటి? మీరు న్యాయం చేయలేదు. మీ అబ్బాయికి ఆ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా నాకు ఇచ్చి పెళ్లి చేశారు, నా గొంతు కోశారు అని చెప్పేసి మాట్లాడుతుంది. నాకు మీ ఇంట్లో న్యాయం జరగలేదు, నన్ను మీరు పూర్తిగా అన్యాయం చేశారు. సో అలా చేయబట్టే నేను వసంత కృష్ణ ప్రసాద్ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి జోగి రమేష్ కోడలు మేఘన మాట్లాడుతుంది. అయినా ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకుండా, ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా కేవలం 11 సీట్లకి పరిమితమైపోయి ఉంది. కాబట్టి ఈ మాత్రమైనా మేఘన వచ్చి ప్రెస్ మీట్ పెట్టగలిగింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే, జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉండుంటే పరిస్థితి ఏంటి? మేఘన ఇలా కనీసం వచ్చి ప్రెస్ మీట్ అన్నా పెట్టగలిగి ఉండేదా? మేఘనకి న్యాయం జరిగి ఉండేదా? అసలు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండి ఉండేదా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.